అన్నా నీకాడికి వద్దనుకుంటున్నా అన్నా. చిన్నప్పుడు చెప్పేది మా నాయనమ్మ ఈ కథలు. పాపం ఎక్కడుందో. ఇప్పుడు చెప్తున్నావు నువ్వు ఈ కాకమ్మ కథలు. వినడానికి నేనేమి ఎర్రొన్ని కాదు, చెప్పడానికి నువ్వేమి ఎదవ్వి కాదు. అసలు వడ్డీ 20 లక్షలు. నువ్వు నాకివ్వాల్సిన డబ్బు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మళ్ళీ నిద్రపోయేటప్పుడు చెప్పు నీ కథలు. సార్ మనం కొంచెం లోపలికి మాడుకుందాం సార్. అప్పు తీసుకునే ముందు పరువు గురించి ఆలోచించాలి. అప్పు తీసుకున్న తర్వాత మాట నిలబెట్టుకోవడం గురించి ఆలోచించాలి. ఈ రెండు చేయలేనప్పుడు అప్పు తీసుకోవాలి అన్న ఆలోచన చచ్చిపోవాలి. అందుకే ఇక నువ్వు చచ్చిపో. సార్ అందరూ మళ్ళీ చూస్తున్నారు సార్. నువ్వు హీరోవి, నేను హీరోయిన్ని. అందుకే చూస్తా ఉండారు అందరూ. అన్నా అదేం పోలికన్నా చాలా చెత్తగా ఉంది.